ప్రభాస్ కెరీర్‌లోనే ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇలాంటి రోల్ చేయడం. అది కామెడీతో కూడుకొని హారర్, థ్రిల్లర్, యాక్షన్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటాయి. సో, ఆ సినిమానే 'ది రాజాసాబ్'. అయితే ఈ సినిమా ఎప్పుడొస్తుంది ఏంటని ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, మొత్తానికి అఫీషియల్‌గా మూవీ టీమ్ నుంచి ఒక డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, మరి దాంతో పాటు ట్రైలర్ కూడా ఎప్పుడొస్తుందనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. సో, ఎప్పుడు అదంతా కూడా? సో ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా కోసం ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే అంతగానో వెయిట్ చేస్తున్నారు. సో మారుతి గారు కొంచెం టైం తీసుకుని అంటే చిన్న హీరోలతో కాకుండా ఈసారి పెద్ద హీరోతో చేద్దాము. సో ఈ కథను ఎట్లాగైతే ప్రభాస్ గారితో సెట్ చేశారనమాట. ఎందుకంటే మారుతి గారికి ఒక బ్రాండ్ ఉంది హారర్ కామెడీ సినిమా తీయడంలో. ఆయన సృష్టించిన ప్రేమ కథ చిత్రం సినిమా ఎంత విజయవంతమైంది, ఎన్ని భాషల్లో రీమేక్ అయింది మనం చూసాము. సో ఆయన ఒకప్పుడు ఒక ట్రెండ్ సెట్టర్ లాగా అంటే అసలు ఆ జోనర్ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయన. అంతకుముందు కామెడీ చూసేవాళ్ళం, లేదంటే విడిగా హారర్ చూసేవాళ్ళం. హారర్లో కామెడీని చేయొచ్చు, ఇట్లా మిక్స్ చేయొచ్చు అనే విధంగా చాలా మంచి కథను తీసుకొచ్చి క్రియేట్ చేశారని చెప్పొచ్చు. అట్లానే ఆయన తీసిన ఈ రోజుల్లో సినిమా కూడా నార్మల్ కెమెరాతో తీసి 100 days ఆడించిన ఘనత ఆయనకుంది. అట్లా తర్వాత హీరోలకి దాన్ని ఏమంటారంటే ఒక లోపం పెట్టి దాంతో కూడా కామెడీ పండించేది. అలాంటి మంచి స్క్రిప్ట్స్తో అయితే మారుతి గారు తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారనమాట. సో ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆయనకు ఒక బిగ్ హీరో అంటే ఒక టైర్ 1 హీరో ఆయనకి దొరికారనమాట. సో మరి ప్రభాస్ లాంటి గారు ఒక పాన్ ఇండియా హీరో ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నారు. సో ఎట్లా చూపిస్తారు, ఎందుకంటే అసలు హారర్ కామెడీ అనే జోనర్ ప్రభాస్ గారు ఒప్పుకోవడం ఏంటని కూడా అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కూడా వైవిధ్యంగా చూసుకుంటున్నారు. అంటే ఎక్కడా కూడా ఈ సినిమా మళ్ళీ రిపీట్ చేసాడరా, లేదంటే ఈ జోనర్ మళ్ళీ చేసాడరా అనేది కాకుండా అన్నీ కూడా డిఫరెంట్ టైప్లో వేరే ఏ హీరోలు ట్రై చేయని విధంగా కొత్త పాత్రలు ట్రై చేయడం. రాముడి పాత్ర అయితేనేమి, ఏదైనా కానీ సాహోలో ఒక గ్యాంగ్స్టర్స్ ఒక మాఫియా రోల్ అయితేనేమి అన్నీ కూడా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. కల్కిలో మనం కర్ణుడిగా చూసాం. అట్లా ఏ పాత్ర వేసినా తమదంటూ ఇంకా మళ్ళీ ఎవరో చేయకూడదు అనే విధంగా అయితే ఆయన ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ రాజాసాబ్ కూడా ఒక హారర్ కామెడీ జోనర్స్లోనే ఒక బిగ్గెస్ట్ ఇండియాలో ఎవరు ట్రై చేయని విధంగా ఉండబోతుందని అర్థమవుతుంది. సో మనం అంతకుముందు బూల్ బులాయి అట్లాంటి హిందీలో పేర్లు వింటున్నాము. సో అవన్నీ కూడా హారర్ జోనర్లో వచ్చి సూపర్ హిట్స్ అయ్యి 5-6 కోట్లు కొల్లగొట్టాయి అనమాట. మరి ఇక్కడ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా కూడా క్లిక్ అయితే అటు హిందీ తెలుగు మొత్తం వరల్డ్ వైడ్గా 1000 కోట్లు ఈజీగా దాటేస్తుందని నమ్ముతున్నారు. సో మరి ఏదైనా కానీ మారుతి గారి చేతిలో ఉంది, ఆయన ఎట్లాంటి సినిమా ప్లాన్ చేశారు ఏంటని. సో ఈ సినిమాని అయితే December 5 ఈ సంవత్సరం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఆ డేట్ దాటితే మళ్ళీ ఇయర్ మారిపోతుంది ఖచ్చితంగా, నెక్స్ట్ సంక్రాంతికి అనుకోవడానికి కూడా లేదనమాట. సో అందుకని బాగా ఆలోచించి December 5 మనం చూసుకుంటే గత సంవత్సరంలో పుష్ప సినిమా రిలీజ్ అయింది. అది ఇండియా వైడ్గా ఆ డేట్కి వచ్చి ఎంత కలిసి వచ్చిందో ఎంత బాగా సక్సెస్ అయిందో చూసాం. సో అదే డేట్ని ఇప్పుడు వీళ్ళు కూడా ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఆ ట్రైలర్ అదంతా కూడా ఈ దీపావళి టైంకు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇంకా దీపావళి దాటితే మళ్ళీ నవంబర్లో ఏ డేట్ దొరుకుతుందో తెలియదు, కానీ ఒక నెల ముందు అయితే ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే రిలీజ్ ట్రైలర్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో ముందు అసలు ఫ్యాన్స్ ఏమడుగుతున్నారంటే ఒక టీజర్ కావాలి, ఎందుకంటే మళ్ళీ October 23 దాకా ప్రభాస్ గారు బర్త్డే లేదు, ఈలోపు మాకు ఏదైనా ఒక టీజర్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి. సో ఈ సమ్మర్లోనే ఎండ్ అయ్యేలోపు ఒక టీజర్ని ప్లాన్ చేస్తున్నారంట. దానికి ఆల్రెడీ ప్రభాస్ గారు డబ్బింగ్ కూడా చెప్పారని తెలుస్తుంది. సో మరి చూద్దాం December 5 రాజాసాబ్ థియేటర్స్లో ఎలా మ్యాజిక్ చేస్తుంది.